నాకు ఎవరు తెలుసు ఎవరు చెప్పిర్రు? రేణుకమ్మ నీ ఫ్రెండ్ అంట ఆయన నాకు తెలుసు. ఆయన విరాట్ కోహ్లీ రా. అబ్బబ్బబ్బబ్బా ఏం జోగుంటేదా ఫ్రెండ్ పట్టుకొని. ఏం జోకులు నాకు రేణుకమ్మ చెప్పింది నువ్వు రేణుకమ్మకి ఎందుకు ఫోన్ చేసినావు? టెరెస్ పైన ఉన్నారని ఆయన విరాట్ కోహ్లీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పింది. ముంబైలోనే ఉన్నాం మేము రియల్. రేణుకమ్మ నాకు చెప్పింది. కావాలంటే కింద సిఎస్కే ఆడుతుంది. మీ మమ్మీ చెప్పిందట. అబ్బో మనం ముంబైకి వచ్చినాం. అవును, మనం ముంబైలో ఉన్నాం. కింద సిఎస్కే అవుతుంది. నువ్వు బాధపడతావని రేణుకమ్మ అబద్ధం చెప్పింది నీకు. మేము ఈ విరాట్ కోహ్లీ దగ్గరనే ఉన్నాం. విరాట్ కోహ్లీ ఎప్పుడైనా విరాట్ కోహ్లీ వేసుకుంటాడు కదా ఏం వేసుకుంటాడు? డ్రెస్ వేసుకుంటాడు కదా. లేదు, ఏర్పడదు. ఆ డ్రెస్ ఖరాబ్ అయిందని ఈ డ్రెస్ వేసుకొచ్చారు. అబ్బా ఏం జోకుంటే ఇంకా మళ్ళీ చెప్పిన. తిన్నావా? ఏమనుకున్నా నా గురించి పెట్టుకుంటే? నువ్వు ఇంటెలిజెంట్ రైట్. ఫోన్ కట్ చేసి రేణుకమ్మకు ఫోన్ చేసినావా? ఆయన అంటేనే చెప్పచ్చు. ఏమనుకున్నా నా గురించి పెట్టుకున్నావా? ఇంకో ముంబైలోనే ఉంటున్నాం. జోగు చేయొద్దు. నేను వేస్తాలే. నువ్వేస్తాను. కావాలంటే సాయి మామ కన్నా లేకపోతే మౌనిక కన్నా అడుగు, చెప్తాను. ఇక్కడ వాటర్ కావాలని 2 ట్యాంకులు కూడా పెట్టారు కదా సాయి మామ. అవును నాని, అవును. నువ్వు ఉందంటది తిన్నాడు. బీపీ పెంచిన అనుకో. పెద్దమ్మ ఫోన్ చేసినావారా? నువ్వు ముంబైలో లేవు, హైదరాబాద్ ఉన్నావు. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఫ్రెండ్ పక్కన, నేను ఫ్రెండ్ అని నాకు తెలుసు. విరాట్ కోహ్లీ రా ఆయనే. హలో విరాట్. విరాట్ నిన్నే. ఓ విరాట్. హాయ్ హాయ్ పార్దు. చూడ ఏం చూస్తుండేదా? నా పేరు టెంతే, నేను ఫ్రెండ్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఇంటెలిజెంట్ రా పార్దు. చూడు కింద సిఎస్కే అవుతుంది. కావాలని నేను చూసి వస్తాం. పోతా అన్నాడు సిఎస్కే మ్యాచ్ చూడడానికి పోతాను. అబ్బా సిఎస్కే చూపెట్టు. వాడు వేయండు. నువ్వు కూడా ఉన్నారు. నేను కూర్చున్నా నాన్న ఇక్కడ టెర్రస్ పైన. విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంటి పైన కూర్చున్నాం. ఉండండి. విరాట్ కోహ్లీకి నువ్వు తెలుసురా, నేను చెప్పినా. లేదు, ఆయన విరాట్ కోహ్లీ కాదు, నీ ఫ్రెండ్. నాకు తెలుసు. నా పేరు టెంటే, నీ ఫ్రెండే అన్నట్టు. నీ పేరు విరాట్ కోహ్లీ కూడా తెలుసురా. విరాట్ కోహ్లీ ఎప్పుడైనా మ్యాచ్ ఇది పెట్టుకొని ఉంటది కదా, అవి చూపియమని తమ్ముంటే చూపియమాము. వాళ్ళ ఇంటి అది గ్రౌండ్ లో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నాం కదా, విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా. నువ్వు ఉండండి దేవుడికి. విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో మాట్లాడుతాడు. హలో ఓ బాబు, నిన్నే అర్థమవుతుందా? నానే ఆగో, ఏమైందిరా? సిఎస్కే ఓడిపోయిందంట. వాడు చూడు, వాడు ముంబై నుండి చెన్నై మ్యాచ్ చూస్తాడు. అబ్బా నువ్వు దేవుడికి ఉండండి. విరాట్ కోహ్లీ విలు నీ ఫ్రెండ్ విరాట్ కాదు. నువ్వు గట్టే విరాట్ అని నువ్వు విరాట్ అని చూస్తాడు. విరాట్ గట్టిగా విరాట్ అని. ఇగో విరాట్. హాయ్ పార్దు. తేజ ఫ్రెండా? నేను విరాట్ కోహ్లీ సిఎస్కే విన్ అయినారా? తేజ కాదు, నేను సాయి తేజ ఫ్రెండ్ ని. అగో విరాట్ కోహ్లీ నా ఫ్రెండ్ గారా. ఏం జోకు, నేను ఉండాలి. తిన్నావారా అన్నం? తిన్నా. ఏం కూర? కిందికి పోసారి. పోన్రా, ఈ రేణుకమ్మోళ్ళు ఇల్లే. అబ్బా ఏం జోకు లేదా నువ్వైతే?
అమ్మమ్మ ఫోన్ చేసినావా? అమ్మమ్మ ఫోన్ చేసినావా? జ్వరం వచ్చిందంట అమ్మమ్మ ముంబైలో ఉన్నావు అని చెప్పిన. అట్లా నువ్వేమంటావు అని నువ్వు కనిపెట్టినావు. నువ్వు ఇంటెలిజెంట్ కారా, కనిపెట్టినావు నువ్వు. ఏమనుకున్నావు రేణుకమ్మ ఫోన్ చేస్తే అన్ని ఒక్కటే చిట్టు కన్నా వినైతే చెప్తుంది. అవునా? మన అమ్మమ్మకి ఫోన్ చేసినావా? అలా మీ ఫ్రెండ్ కి విరాట్ హాయ్ పార్దు. ఫోన్ ఎట్టేదా ఫోన్ వాడి దగ్గర పో, వాడి దగ్గర పో. వాడి దగ్గర నేను మీ మామ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఈయన. పో దొంగపట్టిండ్రా. టీవీ దగ్గర పో, టీవీ దగ్గర పో. సిఎస్కే మ్యాచ్ దగ్గరకు పోయిండు. నువ్వు కూడా పో, నువ్వు కూడా విరాట్ కోహ్లీ కదా నిన్ను కూడా సిఎస్కే కార్కి వెళ్ళిన. నాకు తేజ అన్ని చెప్పిండు. సరే, ఏమంటే నువ్వు ఉండు, bye.